హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? పాత పెన్షన్స్ ఇస్తున్నారా, కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా, నవంబర్ డిసెంబర్ కలిపి ఇస్తున్నారా, అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త పెన్షన్ల గురించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే నవంబర్ డిసెంబర్ నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. కొత్త పెన్షన్లు వచ్చేసి జనవరి నుండి అయితే ఇవ్వబోతున్నారు. అంతకంటే ముందు సర్వే అయితే చేయబోతున్నారు. సర్వేలు ఎందుకు చేయబోతున్నారు అంటే చాలామంది ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ తోటి పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని పెన్షన్ కట్ చేయడానికి సర్వేస్ అయితే చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది జెన్యూన్గా పెన్షన్స్ తీసుకునే వాళ్ళ పెన్షన్స్ కూడా కట్ అయ్యాయి. ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో ప్రజెంట్ వారందరూ ఒకసారి ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోండి పెన్షన్స్ గురించి. అలాగే జనవరి నుండి వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు 4,000 అయితే ఇవ్వబోతున్నారు. అలాగే చాలామంది డిసెంబర్ నవంబర్ పెన్షన్స్ కలిపి ఇస్తారా అని అడుగుతున్నారు. ఇచ్చే వరకు అయితే తెలీదు, మ్యాక్సిమం అయితే అలా ఇవ్వరు. అలాగే నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు డిసెంబర్ 25th లోపు ఇస్తారని ముందు వీడియోలో అయితే చెప్పాను. అలాగే 20 తర్వాత అప్డేట్ క్లారిటీగా అయితే రాబోతుంది. తర్వాత మన ఛానల్ అయితే వీడియో చేస్తాను పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. అలాగే బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి, పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేను క్లారిటీగా వీడియో అయితే చేస్తాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది.